దీనిపైన అవగాహన అనేది ప్రోగ్రామ్ నిన్న జిల్లాలో జరిగింది. అదే ప్రోగ్రామ్ని మనం ఈరోజు మండల లెవెల్ చేస్తున్నాం. దానికి కంటిన్యూ మనం భూమన చెప్తుంటారు చేసినామా చెప్తుంటారు. అయితే ఇది సంఘంలో ఉన్న సభ్యులకే వర్తిస్తుంది. ఇది ఇంతకుముందు మనకు ఏజ్ లిమిట్ అనేది ఉండే 58 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళకే మనకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుండే. ఇంకొకటి మనం బ్యాంకులలో కూడా లోనింగ్స్ కూడా మనం అట్లనే ఇస్తుంటుంది. 58 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తుంటుంది. ఇప్పుడు అట్లాంటి ఏం లేదు, మనకు గైడ్లైన్స్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 60 సంవత్సరాలు కావచ్చు, 62 సంవత్సరాలు పైబడి వాళ్ళకు కూడా మనము ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. సంఘం ఉన్న సభ్యులకే మాత్రమే ఇది. అట్లనే కిషోర బాలికలు కూడా పెట్టుకున్నారు సంఘ సభ్యులకు అందరికీ కోటిసూలు చేయాలని. అయితే ఇప్పుడు ఒక్కొక్క సంఘం నుంచి మనం సంఘ సభ్యులు కోటిసూలు చేయాలంటే ఒక్క సభ్యులు ఎంత అమౌంట్ తీసుకోవాలా? ఎవరికైనా ఐడియా ఉందా? అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం 5 లక్షలు 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నాం. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అందరు కోటిసూలు కావాలంటే ఎంత తీసుకోవాలి? మనం ప్రతి సంఘంలో ఉన్న సభ్యులు మన ఒక సంఘానికి 20 లక్షల కంటే తక్కువ తీసుకోవద్దు. అయితేనే మనం కోటీశ్వరులకు దగ్గరికి చేరుకుంటాం అన్నమాట. ఒక మేడం గారు చెప్పడం జరిగింది. అది కూడా ఒకవేళ వస్తే దానికి సంబంధించిన మనకు ఒక సిసి అమూల్ ఆయన దాని గురించి వివరంగా చెప్తారు. మనకు కిషోర బాలికల గురించి కానీ, వికలాంగుల గురించి కానీ, వయోవృద్ధులు 2.5 అంటే 2 లక్షల నుంచి 2,50,000 దాకా తీసుకోవాలి. 10 మంది ఉంటే 2 లక్షలు, తక్కువ ఉంటే అంటే వాళ్ళ అవసరాన్ని పట్టిస్తాం కదా మనం. ఎంసీబీ చేసిన అట్లా. ఈరోజు మండల సమైక్య సమావేశంలో ఉద్దేశపూర్వకంగా మాట్లాడవలసింది ఏమంటే కిషోర బాలికలు ప్లస్ వృద్ధులు వికలాంగుల సంఘాల గురించి మాట్లాడడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తగా 59 సంవత్సరాలు నిండిన వృద్ధులు ప్రతి ఒక్క మహిళ సంఘంలో ఉండాలని చెప్పడం జరిగింది. అట్లాగే కిషోర బాలికలు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కిషోర బాలికల సంఘాలు కూడా చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే వికలాంగులకు సంబంధించినటువంటి సంఘాలు కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ సంఘాల గురించి దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి విఓఏలకు ప్లస్ ప్రతి గ్రామ అధ్యక్షురాలకు పిలిపించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ప్రతి గ్రామ సంఘంలో విలేజ్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్జి సంఘాలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ సంఘంలో చేరినటువంటి 59 సంవత్సరాలు వృద్ధులకు, అట్లాగే మన వికలాంగులకు, అట్లాగే మన కిషోర బాలికలకు కూడా మన సంఘంలో చేరినందుకు రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా వాళ్ళకు కూడా ప్రమాద బీమా కానీ నార్మల్ డెత్ సంబంధించిన బీమా కూడా వర్తిస్తుందని నిన్న మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ లో చెప్పడం జరిగింది. అదే విషయం ఈరోజు కుబీర్ మండల సమైక్య కుబీర్లో మహిళా సంఘాలపై ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి మన రాథోడ్ ఉత్తమ్ సార్ గారు ఈరోజు మహిళా సంఘాలకు అట్లాగే విఓఏలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనిపైన